హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఇంక సునంద ఫ్యామిలీ హోలీ పండుగ ఏర్పాటు చేస్తారు. ఈ హోలీ ఫంక్షన్కి పురుషోత్తం గారిని ఇన్వైట్ చేసుంటారు. ఇక పురుషోత్తం గారు ఆదిత్యకి విషెస్ చెప్తాడు. కంగ్రాట్స్ మై డియర్ అంటాడు. ఇంకా ఆదిత్య థ్యాంక్యూ సార్, మీరీ ఫైల్ మీద ఒక సైన్ చెయ్యాలి అంటాడు ఆదిత్య. ఓకే ష్యూర్, వెర్ ఇస్ ద ఆనంది అని అడుగుతాడు పురుషోత్తం గారు. ఇంక సునంద తను రాలేదు అని చెప్తుంది. తను రాకుండా నేను సైన్ చేస్తే మర్యాదగా ఉండదు అని పురుషోత్తం గారు చెప్తాడు. ఈరోజు తను లీవ్ తీసుకున్నట్టుంది అని జీవన చెప్తుంది. మీరైతే తనకి పార్టీ గురించి ఇన్ఫార్మ్ చేశారు కదా అని అడుగుతాడు పురుషోత్తం గారు. చేయలేదు సార్ అని శశికాంత్ చెప్తాడు. ఇక సునంద శశికాంత్ వైపు కోపంగా చూస్తుంది. పురుషోత్తం గారు ఆనందికి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావమ్మా అని అడుగుతాడు. ఆఫీస్లోనే ఉన్నాను సార్ అని చెప్తుంది ఆనంది. నువ్వెంటనే బయల్దేరి సునందగారి రిసార్ట్స్కి రా అని పిలుస్తాడు పురుషోత్తం గారు. సారీ సార్, నేను రాలేను అని చెప్తుంది. ఏమైందమ్మా అని అడుగుతాడు పురుషోత్తం గారు. అది సునందగారి ప్రైవేట్ పార్టీ, అక్కడికి రావాలంటే వాళ్ళు ఇన్వైట్ చేయాలి, ఇన్వైట్ చేయకుండా పర్సనల్ పార్టీకి రాకూడదు అని ఆనంది పురుషోత్తం గారితో చెప్తుంది. ఇంక వెంటనే పురుషోత్తం గారు సునంద దగ్గరికి వెళ్లి సునందగారు అని పిలుస్తాడు. చెప్పండి అంటుంది సునంద. ఆనందిని మీరే పిలవాలి పురుషోత్తం గారు అనగానే సునందకి చాలా కోపం వస్తుంది. మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.